హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ఇప్పుడు ఆప్షనల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే cot θ మైనస్ cos θ బై cot θ ప్లస్ cos θ ఈక్వల్ టు cosec θ మైనస్ 1 బై cosec θ ప్లస్ 1 ప్రూవ్ చేయమంటున్నారు. సో గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే cot θ మైనస్ cos θ బై cot θ plus cos θ equal to cosec θ minus 1 by cosec θ plus 1. ఓకే, మనని LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ముందుగా నేను LHSని తీసుకుంటున్నా. cot θ మైనస్ cos θ బై cot θ ప్లస్ cos θ. ఓకే, ఇందులో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నేను cot θ ఏమని రాస్తున్నాను అంటే cos θ బై sin θ మైనస్ cos θ, అలాగే cot θ బై sin θ ప్లస్ cos θ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో నుంచి cos θ కామన్ తీస్తున్నా. cos θ కామన్ తీస్తే 1 బై sin θ మైనస్ 1 బై cos θ ని కామన్ తీస్తే 1 బై sin θ ప్లస్ 1. ఓకే, మళ్ళీ cos θ ని మల్టిప్లై చేస్తే cos θ బై sin θ మైనస్ cos θ ని ఇన్నర్గా మల్టిప్లై చేస్తే cos θ క్యాన్సిల్ 1 బై sin θ మైనస్ 1 బై sin θ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఏంటంటే 1 బై sin θ మనం ఏమని రాసుకోవచ్చు అంటే cosec θ మైనస్ 1 బై cosec θ ప్లస్ 1 బై sin θ ప్లస్లో cosec θ అని రీప్లేస్ చేసిన. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు సెకండ్ వన్, ప్రూవ్ దట్ sin θ మైనస్ cos θ ప్లస్ 1 బై sin θ ప్లస్ cos θ మైనస్ 1 ఈక్వల్ టు 1 బై secant θ మైనస్ tan θ. సో ప్రూవ్ చేయమంటున్నారు LHS ఈక్వల్ టు RHS అని. సో గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే sin θ మైనస్ cos θ ప్లస్ 1 బై sin θ ప్లస్ cos θ మైనస్ 1 ఈక్వల్ టు 1 బై secant θ మైనస్ tan θ. 1 బై secant θ మైనస్ tan θ. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే LHSని తీసుకుంటున్నాం. ముందు LHS ఈక్వల్ టు sin θ మైనస్ cos θ ప్లస్ 1 బై sin θ ప్లస్ cos θ మైనస్ 1. ఇక్కడ ఏంటంటే డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ cos θ. సో cos θ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే sin θ మైనస్ cos θ ప్లస్ 1 బై cos θ, అలాగే sin θ ప్లస్ cos θ మైనస్ 1 బై cos θ. మళ్ళీ cos θ ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే డినామినేటర్స్ని సపరేట్గా రాసేస్తున్నా. అంటే sin θ బై cos θ మైనస్ cos θ బై cos θ ప్లస్ 1 బై cos θ హోల్ బై sin θ బై cos θ ప్లస్ cos θ బై cos θ మైనస్ 1 బై cos θ. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే sin θ బై cos θ ఏమని రాసుకోవచ్చు అంటే tan θ, అలాగే cos θ క్యాన్సిల్ మైనస్ 1, అలాగే 1 బై cos θ అని secant θ అని రాసేస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే sin θ బై cos θ tan θ, cos θ క్యాన్సిల్ ఏమొస్తుందంటే 1 బై cos θ అని secant θ అని రాసేస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే tan θ మైనస్ secant θ ఒక దగ్గర రాస్తున్నా. tan θ
minus plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1. ఓకే డన్. ఇక్కడ ఏంటంటే మనకు సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ అదేంటంటే secant square theta minus tan square theta ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ 1 ప్లేస్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏంటంటే tan theta ప్లస్ 1 tan theta ప్లస్ secant theta మైనస్ 1 ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే secant square theta మైనస్ tan square theta ఓకే బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనకి ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. మనం ఏమన్నా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు tan theta ప్లస్ secant theta మైనస్ secant square theta మైనస్ tan square theta కాబట్టి ఇప్పుడు secant theta ప్లస్ tan theta secant theta ప్లస్ tan theta ఏ ప్లస్ బి secant theta మైనస్ tan theta ఇదేమో ఏ మైనస్ బి. ఓకే బై డినామినేటర్ tan theta మైనస్ secant theta tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయబోతున్నానంటే tan theta ప్లస్ secant theta ని కామన్ తీస్తున్నాను. tan theta ప్లస్ secant theta ని కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే 1 మైనస్ secant theta minus tan theta by tan theta minus secant theta plus 1. ఇక్కడ ఏంటంటే ఈ tan theta plus secant theta ని ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మళ్ళీ tan theta plus secant theta minus tan theta plus secant theta ఇంటూ secant theta మైనస్ tan theta. ఓకే నేను ఈ tan theta ప్లస్ secant theta అనేది ఈ టర్మ్లో నుంచి కామన్ తీసేసి పక్కకు రాసిన. ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే tan theta ప్లస్ secant theta అలాగే ఇక్కడ ఏంటంటే 1 మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేసిన మైనస్ secant theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలిస్తే 1 ముందు ప్లస్ ఉంది దాని సెకండ్ ముందు మైనస్ ఉంది. ఓకే tan ముందు ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది. ఓకే ఈ టర్మ్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే ఫైనల్ ఆన్సర్ tan theta ప్లస్ secant theta. ఓకే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి LHS సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ RHS ఏముందంటే 1 బై secant theta మైనస్ tan theta ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను RHSని మళ్ళీ తీసుకున్నాము. కొన్ని ప్రాబ్లమ్స్కి ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. RHSని మళ్ళీ తీసుకుంటే RHS ఏంటంటే 1 బై secant theta మైనస్ tan theta కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ అదేంటంటే secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. సో ఈ 1 ప్లేస్లో ఈ ఫార్ములా అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే secant square theta మైనస్ tan square theta బై secant theta మైనస్ tan theta. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఏంటంటే ఏ ప్లస్ బి అంటే secant theta ప్లస్ tan theta అలాగే secant theta మైనస్ tan theta బై secant theta మైనస్ tan theta. ఓకే secant theta మైనస్ tan theta రెండు క్యాన్సిల్ చేసి secant theta ప్లస్ tan theta. ఓకే మాకు ఇక్కడ tan theta ప్లస్ secant theta, ఇక్కడ secant theta ప్లస్ tan theta. ఓకే వెనక్కి ముందు వెనక్కి వచ్చినా పర్లేదు. ఇక్కడ secant theta ప్లస్ tan theta, ఇక్కడనేమో tan theta ప్లస్ secant theta రెండింటి మధ్యలో ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇక్కడ సెకండ్ ముందు కూడా ప్లస్ ఉన్నట్టే.
సో ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడైనా మన ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్కడైనా ఏదైనా స్టెప్ కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.